మనతో పాటు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ గారు ఉన్నారు. అవినాష్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం. అవినాష్ కుమార్ గారు, ఈ యూబిక్ కాయిన్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. 4 days బ్యాక్ పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో అంతా కూడా అలర్ట్ అయ్యారు. కానీ ఇప్పటికి కూడా సుమన్ టీవీ దీనిపైన అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ఒక బాధ్యతను తీసుకుంది. చాలా కాల్స్ వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? యూబిక్ కాయిన్ స్టోరీ ఏంటి? సో మన నిర్మల్లో ఎస్పీ మేడం దగ్గర చాలా కంప్లైంట్స్ వచ్చింది రిగార్డింగ్ దిస్ క్రిప్టో కాయిన్స్, యూబిట్ క్రిప్టో కాయిన్. ఓకే. దీంట్లో చాలా మంది యూబిట్ కాయిన్ కోసం మెంబర్షిప్ లాగా పిరమిడ్ స్కీమ్ లాగా చాలా మందికి యాడ్ చేస్తున్నారు. ఓకే. యాడ్ చేసి డబ్బులు తీసి దేవర్ క్రియేటింగ్ అ పిరమిడ్ లైక్ లింక్. మేడం దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది దీంట్లో. ఓకే. సో వాట్ యాక్చువల్లీ వాజ్ హ్యాపెనింగ్, సో చాలా మందికి తెలుసు ఇప్పుడు ఆల్రెడీ పిరమిడ్ స్కీమ్ ఏమున్నాయి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్, ఎంవే వేరే వేరే పేరులో చాలా పిరమిడ్ స్కీమ్ నడుస్తుంది. సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మీకు వాళ్ళు చెప్తారు ఈ స్కీమ్కు మీరు జాయిన్ చేయండి. జాయిన్ చేసినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ఫీ లేకపోతే ఇనిషియల్ మెంబర్షిప్ ఫీ ఎంత ఉన్నాయి, ఆ ఫీ ఇచ్చినప్పుడు మీకు కొంచెం ప్రొడక్ట్స్ వస్తుంది. పత్తా సమయంలో ఎట్లా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారు, దే ఆర్ ఇష్యూయింగ్ క్రిప్టో కాయిన్స్. ఓకే. సో సపోజ్ ఒక మంది జాయిన్ చేసిన సమయంలో 10,000 డబ్బులు ఇస్తున్నారు. 10,000 డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళకి యూబిట్ క్రిప్టో కాయిన్, కొంచెం యూబిట్ కాయిన్ వాళ్ళు దగ్గర వస్తుంది. ఓకే. వాళ్ళకి 500 days తర్వాత ఇది డబ్బులు, ఇది వాల్యూ డబల్ అవుతుంది. ఎట్లా వాళ్ళు చెప్తారు. ఓకే. సపోజ్ మీరు ఈరోజు 5,000 10,000 కంట్రిబ్యూట్ చేస్తారు, 500 days తర్వాత ఇది డబల్ అవుతుంది. ఓకే. ఎట్లా వాళ్ళు చెప్తారు. కానీ ఫర్దర్ కండిషన్ ఏం చెప్తారు, ఇఫ్ యూ వాంట్ డైలీ ఇన్కమ్, మీకు డైలీ ఇన్కమ్ కావాలి, then you have to add 5 more person. 5 more person యాడ్ చేసినప్పుడు with a minimum contribution of 2,50,000, అంటే 50,000 from each, 60,000 from each person. ఓకే. 5 person with 2,50,000 minimum contribution, మీకు ప్రతిరోజు కమిషన్ వస్తుంది. ఓకే. సో ఒక మంది టాప్, దాని తర్వాత 5 మళ్ళీ 5 అట్లా పిరమిడ్ లాగా స్కీమ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఓకే. అవి జో भी అదేనా పిరమిడ్ స్కీమ్ కి ఏం ప్రాఫిటబుల్ బిజినెస్ లేవు. హోల్ ఇన్కమ్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ కంట్రిబ్యూషన్. కింద వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అదే డబ్బులు ప్రాఫిట్ లాగా పైన వాళ్ళకి వస్తుంది. సో ఇందులో బిజినెస్ మోడల్ అనేది ఏమీ లేదు. అంటే ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడం కానీ దాని నుంచి రిటర్న్స్ రావడం కానీ అటువంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. ఏం కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మన ఇండియాలో, మన కంట్రీలో క్రిప్టో కాయిన్ ఈజ్ అన్రెగ్యులేటెడ్. ఓకే. అన్రెగ్యులేటెడ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్, ఇట్ ఈస్ నాట్ లీగల్, ఇట్ ఈస్ అన్రెగ్యులేటెడ్. దీంట్లో ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. నేను మీ ఎనీవన్ కెన్ క్రియేట్ వన్ క్రిప్టో కాయిన్ బై రన్నింగ్ అ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు ఒక క్రిప్టో కాయిన్స్ పేరు నేను ఇస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో యూబిట్ పేరు ఇచ్చారు. యూబిట్ కి మార్కెట్ వాల్యూ 29 March 2024 కి యూబిట్ కాయిన్ లాంచ్ అయింది. ఓకే. లాంచ్ అయిన రోజు యూబిట్, ఒక యూబిట్ కి 16 రూపీస్ 50 పైసే ప్రైస్ ఉంది. 16 రూపీస్ 50 పైసే. ఓకే. ఈ రోజు యాజ్ ఆఫ్ టుడే ద ప్రైస్ ఈజ్ 12 రూపీస్. ఓకే. ఎట్లా వాళ్ళు డబుల్ చేస్తున్నారు. वो लोग पैसा डबल कैसे कर रहे हैं when the UBIT is going down? how are they promising to double the money? బట్ హౌ టు రెగ్యులేట్ ఇట్? ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే లీగల్ కాదు, ఇల్లీగల్ కాదు అన్నారు. ఈ బిజినెస్ జరుగుతూనే ఉంది రకరకాల పేర్లతో. ఇప్పుడు యూబిక్, ఇంతకుముందు ఇంకా వేరే వేరే పేర్లు ఉండొచ్చు. సో ఎలా రెగ్యులేట్ చేయడం, ఎలా దీన్ని? సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో చాలా అనాలిసిస్ నడుస్తుంది. ఓకే. RBI కూడా, ఫైనాన్స్ మినిస్ట్రీ, దే ఆర్ వర్కింగ్ అపాన్ ఇట్, హౌ టు రెగ్యులేట్ దిస్ మార్కెట్. ఓకే. Until and unless government doesn't specify how to go ahead,
ఇట్ వోంట్ బి కరెక్ట్ టు సే ఆన్ మై పార్ట్ ఓకే వాట్ ఈస్ ద కరెక్ట్ వే. కానీ అదేనా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన ముందు యూట్యూబ్ ఇంటర్నెట్లో ప్రాపర్గా సెర్చ్ చేయాలి. ఇప్పుడు కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి యూబిట్ సంబంధించిన, ఎట్లా యూబిట్ వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. హిందీ లాంగ్వేజ్లో, తెలుగు లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఐ వుడ్ రిక్వెస్ట్ టు ఆల్, ఇన్వెస్ట్మెంట్ చేసిన ముందు ఒకసారి యూట్యూబ్లో చూడాలి, ఇంటర్నెట్లో చూడాలి ఏ క్రిప్టో కాయిన్ ఎట్లా పని చేస్తుంది. ఆల్రెడీ దేర్ ఆర్ సర్టన్ రికగ్నైజ్డ్ క్రిప్టో కాయిన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బిట్ కాయిన్స్ ఉంది, ఎథెరమ్ ఉంది, దే ఆర్ రికగ్నైజ్డ్ క్రిప్టో కాయిన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దే ఆర్ రెస్పెక్టబుల్. కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి సపోజ్ ఇది యూబిట్ కేసులో యూబిట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ యూనిటీ మెటా పేరులో ఒక కాయిన్ ఇష్యూ చేశారు. 1 yearలో వాళ్ళు మొత్తం డబ్బులు తీసి ఈ ఇయర్ ఫిబ్రవరిలో డబ్బులు తీసి వెళ్ళిపోయారు. వాళ్ళే మళ్ళీ కొత్త కాయిన్ యూబిట్ పేరులో ఇష్యూ చేశారు. మళ్ళీ ఒక ఇయర్ తర్వాత ఇఫ్ ఎస్పీ మేడం వుడ్ హ్యావ్ నాట్ యాక్టెడ్, they would have launched again a different coin next year with different name. ఓకే. సో ఎంతమంది మోసపోయి ఉండొచ్చు ఈ కేసులో? ఎందుకంటే నిర్మల్, నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ చాలామంది దీనిలో ఇన్వెస్ట్ చేశారు అనేది సమాచారం. ఎంతమంది ఉండొచ్చు, ఎంత మేరకు, ఎంత అమౌంట్కి మోసం చేసే అవకాశాలు ఉన్నాయి? సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వీ హ్యావ్ అరెస్టెడ్ 5 persons and further investigation is running on. అండ్ ద నంబర్ కెన్ బి అ బిగ్ నంబర్. చాలా మంది ఉన్నారు. కానీ దీంట్లో కొంచెం చాలామంది ప్లానర్స్ అంటే ఫ్రాడ్స్టర్స్, చాలామంది విక్టిమ్స్. అంటే సపోజ్ నాకు తెలుసు ఇది మొత్తం ఫ్రాడ్, కానీ మీకు నేను ఏం చెప్తా ఇది కరెక్ట్. యూ ఇన్వెస్ట్ ఇట్ విత్ అ క్లియర్ మైండ్ సెట్, బట్ ఐ నో దట్ ఇట్ ఈస్ అ ఫ్రాడ్. సో ఇన్ దిస్ కేస్ యూ ఆర్ అ విక్టిమ్ అండ్ ఐ am a fraudsters. So we are trying to catch all those who are the planners. అంటే వాళ్ళకి తెలుసు ఇది ఫ్రాడ్, చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రాడ్స్టర్స్ లాగా we are trying to arrest them. కానీ ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు వీళ్ళంతా? లోకలైట్స్గానే మనం చూడాలా, లేదా ఇండియాలోనే ఉండి ఆపరేట్ చేస్తున్నారా? దీనికి వేరే ఏదైనా ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇట్ వుడ్ టేక్ సమ్ టైమ్ టాప్ పిరమిడ్ టాప్ పాయింట్లో రీచ్ అవడానికి కొంచెం సమ్ టైం పడుతుంది, బట్ వీ విల్ రీచ్ దేర్. ఎస్పీ మేడం హెస్ గివెన్ అ స్పెసిఫిక్ డైరెక్షన్ అండ్ మేడం హెస్ ఫార్మ్ సర్టెన్ టీమ్స్. సో వేరే టీమ్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో వీ వుడ్ రీచ్ ద టాప్. సో సుమన్ టీవీకి కాల్స్ వస్తున్నాయి దీనిపైన, ఈ అరెస్ట్ పైన, ఈ ఒక స్టోరీ ఇచ్చిన వెంటనే ఇదంతా అసత్య కథనాలు, ఇవన్నీ కూడా ఫాల్స్ స్టోరీస్ సుమన్ టీవీ ఉద్దేశపూరితంగా చేస్తోంది అన్నట్టుగా కొంతమంది మేబీ దానిలో బెనిఫిషరీస్ అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. ఏం చెప్పాలి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు, కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 2019లో ఒక యాక్ట్ వచ్చింది, బ్యానింగ్ ఆఫ్ ఇల్లీగల్ డిపాజిటర్స్ యాక్ట్. ఓకే. అంటే అదేనా డిపాజిటర్ స్కీమ్, అదేనా ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. దీంట్లో వాళ్ళు మనీ డబల్ చేయడానికి లేకపోతే ఫిక్స్డ్ రిటర్న్ ఇవ్వడానికి ప్రామిస్ చేస్తున్నారు without any permission from government agencies. Don't invest in any such schemes until unless they don't have any legal backup or permission. Plus investment చేసిన ముందు ఒక్కసారి యూట్యూబ్లో, ఇంటర్నెట్లో ప్రాపర్గా రీసెర్చ్ చేయాలి. Once these 2 steps are followed, many people would escape from such fraudsters. Okay. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? క్యాష్ ట్రాన్సాక్షన్సా లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా? దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ మెనీ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇట్ త్రూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. మెనీ పీపుల్ ఆర్ గివింగ్ క్యాష్. సో ఆన్లైన్ డబ్బులు ఇచ్చినప్పుడు ద మెయిన్ లీడర్స్ ఆర్ గెటింగ్ మనీ. ఓకే. క్యాష్ ఇచ్చినప్పుడు లోకల్ వాళ్ళకి, లోకల్ ఏజెంట్స్కి డబ్బులు వస్తుంది, ఫ్రాడ్స్టర్స్కి. సో యాజ్ పర్ ద యూబిట్ వెబ్సైట్లో వాళ్ళు దే హ్యావ్ గివెన్ వన్ డేటా రిగార్డింగ్ టోకెనామిక్స్. ద కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి. ఓకే. కానీ యాక్చువల్లీ వాట్ దే ఆర్ రైటింగ్ ఆన్ ద వెబ్సైట్ ఈజ్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ ద గ్రౌండ్ రియాలిటీ.
ఓకే. గ్రౌండ్ రియాలిటీలో 80% యూబిట్ కాయిన్ ఓనర్స్ దగ్గర ఉన్నాయి, కానీ వాళ్ళు వెబ్సైట్లో ఏం చెప్తారు కి 50% కాయిన్స్ పబ్లిక్ దగ్గర ఉన్నాయి. ఓకే. సో దిస్ ఈస్ అ క్లియర్ కేస్ ఆఫ్ కాంట్రాడిక్షన్ అండ్ ఫ్రాడ్. సో వీ వుడ్ రిక్వెస్ట్ ఏదైనా who have contributed in this scheme, వాళ్ళు already they have lost money, they should reach us to Nirmal Police, they can give their complaint, we would take further action. రైట్. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడం ఎలా? ఇప్పుడు ఒకవేళ కాయిన్స్ కనుక ఉంటే ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళ దగ్గర దాన్ని క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటి? ఇది మన స్కీమ్ బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ డిపాజిటర్ స్కీమ్లో ఒక ప్రాసెస్ ఉన్నాయి. డిపాజిటర్స్ మోసం చేసినప్పుడు హౌ టు రికవర్ ద మనీ. So until and unless all those who are victim of this scheme, they should give complaint to us. Okay. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మనము ఒక ప్రాసెస్ ఉన్నాయి, we have to approach the court and then their money would be released. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్న వాళ్ళు చాలామంది మేము లాభం పొందామని చెప్తున్నారు. సో వాళ్ళకి ఎలా క్యాష్ చేరుతుంది? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే వస్తుందా, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ కింది లెవెల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ వీళ్ళకి రీచ్ అవుతుందా? देखिए simple, if you look at the price of UBIT from first day to today, it has decreased. Okay. So how come they can get profit from crypto, UBIT Okay. crypto? There is no logic behind it. They are gaining money only from the lower contribution. కింద వాళ్ళు కంట్రిబ్యూట్ చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తుంది. రైట్. ఇవి ఇప్పుడు చాలా మంది దే ఆర్ ఇన్నోసెంట్ ఇన్వెస్టర్స్, వాళ్ళకి యాక్చువల్ ఒక యూబిట్ కి ఎంత ప్రైస్ ఉన్నాయి వాళ్ళు రీసెర్చ్ చేయట్లేదు. ఓకే. పైన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఒక యూబిట్ కి 16 రూపీస్ ప్రాఫిట్, 16 రూపీస్ కాస్ట్ నడుస్తుంది, వాళ్ళు 16 రూపీస్ లాగా దే ఆర్ గివింగ్ మనీ, బట్ యాక్చువల్లీ ప్రైస్ ఎంత ఉన్నాయి 12 రూపీస్. ఓకే. సో దిస్ 4 రూపీస్ మార్జిన్ దే ఆర్ కీపింగ్. ఓకే. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ దే ఆర్ డూయింగ్. సో ఎక్కువ మంది విక్టిమ్స్లో ఎవరున్నారు? చాలామంది స్కూల్ టీచర్స్, చిన్న చిన్న ఎంప్లాయీస్ కూడా ఇన్వెస్ట్ చేశారని గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎక్కువ మంది ఎవరు ఉండే అవకాశం ఉంది? ఇది మీడియా రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది దీంట్లో. వీఆర్ యాజ్ అ పోలీస్ ఏజెన్సీ వీఆర్ డూయింగ్ అవర్ రోల్. ఇఫ్ మీడియా డస్ మోర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, వీ వుడ్ హ్యావ్ బెటర్ రిజల్ట్ ఇన్ దిస్. రైట్. థ్యాంక్ యూ అవినాష్ గారు.